మరి యేసే కూడా ఒక మరియలా పాత నిబంధనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప యవనులైనటువంటి యవనస్తుల వీళ్ళందరూ క్రీస్తు కొరకు నిలబడాలని, క్రీస్తు మార్గంలో నడవాలని, క్రీస్తు ప్రేమను పంచాలని, క్రీస్తు పాటలు పాడాలని, క్రీస్తు మాటలు చెప్పాలని నేను ఆశపడుతూ ప్రార్థిస్తున్నాను. చాలా సంతోషం. 2023 సంవత్సరంలో ఈ రీతిగా ఉదయకాలం సాయంత్రం జరిగినటువంటి యూత్ క్రిస్మస్ సెలబ్రేషన్ ముందుగా యూత్ పిల్లలు అందరూ సంఘం అంతా కలిసి రీతిగా సువార్త తండ్రికి మనం వెళ్ళి వచ్చాం. మన నడక ఏదో ఒక విధంగా తప్పకుండా అదే మనం నడిచిన మార్గంలోనికి ఏదో ఒక విధంగా ప్రతి వారు రావాలి, వస్తారు తప్పకుండా. అది ఆలస్యం అవుతుంటుంది. ఇంకా ఈ లోపుగా సువార్తను ప్రకటించే ప్రశస్త సమయాల్లో, ఈ ప్రశస్తమైన దినాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము. దేవుడే మనకి అవకాశం ఇచ్చాడు అనేందుకు బాగా లేదు, తను లేదు, ఇంతకాన్ని చూడలేదు అని ఎంతమంది ఉంటారు. కానీ మనం దేవుడు ప్రేమించి ఉదయకాలాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి కూడా నేను దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. యేసేపు నీతిమంతుడు, కన్య మరియ వారిరువురు మేబీ 13 years అంటే 13 సంవత్సరాలు, మరియకు 18 సంవత్సరాలు. యేసేపు అంటే బాగా వాళ్ళు ఇద్దరు కూడా ఇప్పుడు కూడా 15 సంవత్సరాలు బిలో మరియకు ఉంటే 2 సంవత్సరాలు బిలో యేసేపు అలాంటి అవకాశాలు ప్రభు కొరకు నిలబడ్డారు, నీతిమంతులుగా జీవించారు. ఉదయకాలం మీ యవన జీవితాలను పరిశుద్ధంగా మీరు కాపాడుకోవాలి. అభిప్రాయం చాలా విలువైంది. యవనస్తులు దేవుడికి ఇష్టలు, యవనస్తులు బలవంతులు. ఏ కార్యాలైనా దేవుడి కొరకు చేయగలరు. మీరు అందరూ నిలబడండి. మీరు అలా నిలబడితే దేవుడు గొప్ప కార్యాలు మీ కుటుంబం మీ ద్వారా, మీ కుటుంబాన్ని ఆశ్రయించబడతాయి. మీ ద్వారా మీ కుటుంబాలు మేలుతాయి, దేవుని పొందుతాయి. సాయంత్రం జరిగే క్రిస్మస్ సెలబ్రేషన్ ఏ గంటకే సందర్భం వస్తే మీరు చెప్పాలన్న విషయాన్ని చక్కగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఎన్ని గంటలు రావాలి? ఎగ్జాక్ట్ 7 PM